నమస్తే అండి. నేను మీ జోష్న. వెల్కమ్ టు జూస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో చేయబోయేది చికెన్ పులావ్. ఇలాగ చికెన్ని బాయిల్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఆ వాటర్ పక్కన పెట్టుకోండి. ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మీరు ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకుని ఇందాక చూపించిన మసాలాలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత కొంతసేపు తర్వాత ఉల్లిపాయలు, టమాటోలు కూడా యాడ్ చేసుకుని అవి కొంచెం మగ్గాక ఈ కొత్తిమీర, పుదీనా కూడా బాగా కడిగి యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని కొంచెం అది మగ్గాక లైట్గా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయండి, ఎక్కువ వద్దు. కొంచెం అంటే కొంచెం నేను చూపించిన విధంగా. తర్వాత ఇలా మనం బాయిల్ చేసుకున్న చికెన్ వాటర్ ఉంది కదా, ఫస్ట్ చికెన్ వేసుకోండి. చికెన్ వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవచ్చు. ఈ చికెన్ కూడా కొంచెం ఆ మసాలాలోని కొంచెం అన్నీ బాగా మిక్స్ చేసి కొంచెం ఆ ముక్కలకు కూడాను ఆ మసాలా పట్టేలాగా మిక్స్ చేయండి. ఈ మిక్స్ చేసిన ప్రాసెస్లోని కొంచెం మనం కర్డ్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక 3 స్పూన్స్ కర్డ్ తీసుకున్నాను ఇక్కడ, అంతే. అది కూడా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫస్ట్ రైస్ వేసుకోవాలి. మీరు ఎంత రైస్ వేసుకుంటారా అన్నది మీ ఆప్షను. కాకపోతే 1:2 రేషియోలోనే మనం రైస్ కలుపుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకుని రైస్ని కూడా కొంచెం దాంతో ఆ మసాలాలోని కొంచెం ఫ్రై అయ్యేలాగా, కొంచెం వేగేలాగా అటు ఇటు కలుపుకోండి. కిందన అడుగంటకుండా చూసుకోండి. దాని తర్వాత మన వాటర్ యాజ్ యూజువల్గానే 1:2 రేషియోలోనే మనం వాటర్ మిక్స్ చేసుకోవాలి. కాకపోతే 3 గ్లాసెస్ ఆఫ్ చికెన్ వాటర్ వచ్చేలా చూసుకోండి, 3 గ్లాసెస్ మామూలు వాటర్ వచ్చేలా చూసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ 3 గ్లాసెస్ రైస్ వేసాను కాబట్టి 6 గ్లాసెస్ వాటర్ పడాలి. ఇలా మనం మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకొని ఒక 20 మినిట్స్ వదిలేయండి. ఆ 20 మినిట్స్లో అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాం బెస్ట్. లేదు అంటే మీ లెక్క ప్రకారం వదిలేయచ్చు. ఫైనల్గా వేడి వేడి చికెన్ పులావ్. ఈ సమ్మర్లో మనం బిర్యానీ తినాలి, స్పైసీ బిర్యానీ తినంటే కష్టం. ఇలా ట్రై చేయండి. బిర్యానీ తిన్న ఫీలింగ్ వస్తుంది అండ్ హెల్త్ కూడా పాడవకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.